మా పెళ్లి రోజుకి తిరుపతికి వెళ్దాము అని చెప్పేసి ఎప్పటినుంచో అనుకుంటున్నామనమాట. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అనుకుంటే, ఫిఫ్త్ ఇయర్‌కి ఇప్పటికైతే అయ్యిందింకా. అందుకే ఇంకా తిరుపతికైతే వచ్చేసాము. మొత్తానికి ఇంకా అలిపిరి దగ్గరికైతే వచ్చేసాము. ఎప్పుడైతే ఆ గరుడ దేవుడు ముందు నుంచయితే వస్తూ ఉంటాం కదా! కానీ ఈ జీప్ డ్రైవర్ అయితే షార్ట్ కట్‌లో ఇంకిలా అయితే ఈ పక్క నుంచయితే ఇంకా తీసుకొచ్చేసారు. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ ఇంకా అలిపిరి దగ్గర ఉన్న ఆర్చ్ దగ్గర నుంచయితే ఇంకిలా లోపలికైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి తిరుమల కొండలను గాని చూడాలి గాని ఎంత అందంగా కనిపిస్తూ ఉంటాయో. ఈ ఫ్రంట్ ఆర్చ్ దగ్గర వెహికల్స్, లగేజ్ ఇంకా చెకింగ్‌లే జరుగుతుంటాయి కదా! ఇంకా తెల్లవారి పెద్ద లైన్‌లో కట్టేసారు ఇంకా చెకింగ్ దగ్గరికెళ్ళే దగ్గరే. వెహికల్స్ అయితే ఇక్కడ ఇలా చెక్ చేసేస్తున్నారు. మనమైతే ఇంకా లగేజ్‌లు పట్టుకొని లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మగవాళ్ళకి వేరేగా, ఆడవాళ్ళకి వేరేగా ఇలా ఇక్కడైతే ఒక 2 లైన్‌లు అయితే ఉన్నాయి. లోపలికెళ్ళిన తర్వాత ఇక్కడ చెకింగ్ అనేదైతే చేస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ మన బ్యాగేజ్ అంతా కూడా మళ్ళీ ఇక్కడ అలా చెకింగ్ కోసం అయితే పెట్టాల్సి ఉంటది. బ్యాగేజ్ అది ఇంకిలా చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంక బయటకైతే ఇంక ఇలా అయితే వచ్చేసాం ఇంకా. ఇప్పుడు ఇంకా జీప్ ఎక్సి కొండపైకి అయితే ఇంకా వెళ్ళిపోవడమే. అరౌండ్ ఒక 45 మినిట్స్ లో ఇంకా కొండపైకి అయితే ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ ఘాటులు ఎక్కేటప్పుడు అయితే చాలా మందికి పడదు అసలు. అంటే వామిటింగ్స్ అయ్యి అయిపోతూ ఉంటాయి. మాకైతే అటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇంకా అలా అందుకే గుడ్లు అప్పగించుకొని మనం ఇంకా అలా చూసేస్తూ ఉన్నాము. ఇక్కడ వర్క్ అనేది అయితే జరుగుతుంది. వర్షాలు పడేటప్పుడు ఈ కొండ జల్లులన్నీ ఇరిగి పడిపోతూ ఉంటాయి కదా చాలా చోట్ల. ఇక్కడ అలాగా అవ్వకుండా ఒక సిమెంట్ లాంటి దాంతో ఇంక ఇలా ప్లాస్టింగ్ లా చేసేసి దీనిపైన మెస్ లాంటిది వేసేస్తున్నారు అనమాట. ఇలాంటి సేఫ్టీ మెజర్స్ అన్ని ఇక్కడైతే చాలా బాగా ఫాలో అవుతున్నారు వీళ్ళు. ఇంకా మొత్తానికి కొన్ని కొండలు అయితే ఇంకెలా అయితే ఎక్సాము. కానీ ఎన్నో కొండ మీద ఉన్నామో తెలియదు కానీ ఇక్కడ నుంచి కనుక వ్యూ కానీ చూడాలి కానీ చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఇదంతా కూడా. మాక్సిమం ఇక్కడ ఇంకా తిరుమల కొండలు తప్పించి రిమైనింగ్ కొండలన్నీ కూడా ఇంకా బోడిగుండలే. ఇంకా అసలు చెట్లే అంతగా ఇంకేం లేవన్నమాట. కొండపైకి అయితే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాం ఇంకా. ఇక్కడ ఏదో ఆర్చ్ కనిపిస్తుంది మళ్ళీ ఇంకొకటి. ఇంక ఈ లోపల నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటాను. అమ్మయ్య ఇంతసేపటికైతే ఇంకా కొండపైకి అయితే వచ్చాము. ఇంకా జీప్ అయితే దిగడమే. ఇక్కడ ఏకంగా ఇంకా హంసలు చెక్కారు చెట్లతోనే. ఇక్కడ నుంచి ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి బస్ స్టాప్ నుంచి ఎంబీసీకి అయితే వెళ్లాల్సింది. కొంతమంది అయితే ఆన్లైన్ లో రూమ్స్ అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళైతే ఎంబీసీకి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. మేమైతే ఆన్లైన్ లో అసలు చాలానే ట్రై చేసాం రూమ్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి, కానీ ఇంకా అవ్వలేదన్నమాట. అందుకే ఇంకా ఎంప్లాయీ క్వార్టర్ మీద రూమ్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా ఎంబీసీకి అయితే ఇలా ఇంకా వచ్చేసాము. ఇక్కడైతే రూమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట. అక్కడ ఒక పెద్ద లైనే ఇంకా అలాగా. ఇంకా మా వారు కూడా వెళ్ళి ఇంకా లైన్లో ఇంకా అలా నించొని రూమ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకేని ఇంకా లగేజ్లో పట్టుకొని ఇక్కడ ఉంటే నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది ఇంక ఇదైతే మాత్రం. ఇంకా రూమ్ తీసుకొని అయితే ఇంకా రిసార్ట్స్ దగ్గర అయితే ఇంక ఇలా అయితే వచ్చేసాము. ఇది ఇంకా రిసార్ట్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఈ చివరి నుంచి ఆ చివరికి నడవాల్సి ఉందన్నమాట. ఇంకెలాగే ఇక్కడైతే ఆరంగి రెస్టారెంట్ కూడా ఉంది. మేము తీసుకున్న రిసార్ట్ అయితే శ్రీ వెంకటేశ్వర విశ్రాంతి భవనం అన్నమాట. ఈ రిసార్ట్స్ లోకి జస్ట్ ఇంక ఇలా ఎంటర్ అవ్వగానే మనకైతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే కనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. లైటింగ్స్ ఇలా కలర్స్ ఇలాగా చేంజ్ అవుతూ కూడా ఇక్కడ ఇలాగే ఈ వెంకటేశ్వర స్వామి ఫోటోని ఇలా చూడడానికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా రూమ్ లో పెట్టేసి మళ్ళీ ఇంకా తలనీళ్ళు ఇచ్చే ప్లేస్ కి అయితే ఇంకా ఇలా అయితే వచ్చేసాము. ఎందుకంటే మా వారు ముందుగానే ఇక్కడ తిరుపతిలో తలనీళ్ళు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. సో అందుకే ఇక్కడికైతే వచ్చాము. వాళ్ళ డాడీ ఇంకా అలా గుండు చేయించుకున్నారని చెప్పేసి ఇంకా అలా నించొని ఇంకా అలా చూసుకుని ఉండిపోయింది. ఇంకా అలా స్టన్ అయిపోయింది అనమాట. కొంతసేపు అసలు కదలలేదు ఇంకా. మళ్ళీ తలనీళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా రూమ్ కి అయితే వచ్చేస్తున్నాం ఇంకా. ఈ రిసార్ట్స్ లో అయితే లిఫ్ట్ అయితే ఉండదన్నమాట. స్టెప్స్ ఎక్కి రావాల్సి ఉంటుంది. నేను ఒక వే నుంచి వస్తే వీళ్ళిద్దరు కలిసి ఇంకొక వే నుంచి వస్తున్నారు ఇంకా. ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఈ రూమ్ బయట ఇంక ఇలా సోఫా లాంటివి కూడా వేసి ఉంచారు. చక్కగా ఇంకా అలా బాల్కనీలో ఇంకా అలా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంక ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోయి తొందరగా ఇంకా దర్శనానికి రెడీ అయిపోయి ఇంక వెళ్ళిపోవాలి. లేదంటే ఇంకా దర్శనం అనేది చాలా టైం పట్టేస్తుంది. ఇంకా పాప ఒకటి చిన్నది కదా, ఎక్కువ టైం అయినా సరే ఉండదు ఇంకా లేట్ నైట్ అయితే. అందుకే మాది ఇంకొక 5 o'clock ఇలా దర్శనం ఉన్నా సరే మేము ఒక 3:30 ఈ టైంకి ఇంకా దర్శనానికి అయితే ఇంకా ఎలా అయితే వెళ్ళిపోయాము. దీని అయితే ఇంకా విండోని పట్టుకొని అలా వేలాడుకొని ఇంకా ఆ కారు ఈ కారు అనుకుని అలా చూపిస్తోంది ఇంకా నాకు కూడా. చక్కగా ఇంకా అలా అయితే చూసుకుంటుంది. మనం ఫస్ట్ దర్శనానికి వెళ్లే ముందు అయితే ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకోవాలి అంటారు కదా. సో అందుకే మేము అక్కడికి అయితే ఇంక ఇలా అయితే వచ్చేసాము. అందుకే ఇంకా దర్శనం కోసం అని చెప్పి లైన్లో అయితే నించునిపోయి ఇంకా ఈ కోనేరు పక్కనే ఇంకా ఈ స్వామివారి టెంపుల్ కదా, ఇంకా అందుకే ఇక్కడైతే ఇలా నించున్నాం లైన్లో. చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ స్వామివారి దర్శనం అయితే ఇంకెలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఇలా శ్రీవారి నామాలు కూడా ఇంకెలా అయితే పెట్టించుకొని దర్శనానికి అయితే ఇంకా ఎలా అయితే వెళ్తున్నాము. మేమైతే 300 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము. ఈ 300 రూపీస్ టికెట్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళే దగ్గరే మనకి ఇలా సుపథం ఎంట్రీ అని కనిపిస్తుంటది. 1 year లోపు పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలది బర్త్ సర్టిఫికేట్ కానీ లేదంటే ఆధార్ కార్డ్ కానీ తెచ్చుకున్నట్లయితే ఈ ఎంట్రీ నుంచి అయితే పంపిస్తారు. నార్మల్ గా 300 రూపీస్ ఎంట్రన్స్ లో వెళ్ళినా సరే 4 hours 5 hours కనుక దర్శనం పడినట్లయితే ఇక్కడ సుపథం నుంచి అయితే మాత్రం ½ an hour లో అయిపోతుంది దర్శనం అనేది. ఇంకా స్టార్టింగ్ లో దర్శనం కొంతసేపు ఆపిసారు కదా అనుకుంటే మళ్ళీ ఇంక ఇక్కడ ఇలా స్పెషల్ ఎంట్రీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతసేపు ఇంకా దర్శనం అయితే ఇంకా ఆపిసారు. మొత్తానికి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము.
మన దగ్గర ఏమైనా సరే అంటే మొబైల్స్ అవి కూడా ఇక్కడ ఈ స్పెషల్ ఎంట్రీ వరకు కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ లగేజ్ కౌంటర్ దగ్గర మనైతే మొబైల్స్ అనేవి కూడా ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ నుంచి దీనికి ఆపోజిట్ లోనే మనకి దర్శనానికి వెళ్ళే ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద ఫ్యాన్ ఉంది, హాల్ అందరికీ సరిపడంత ఫ్యాన్. మనం ఇంకా లైన్ లో ఎంతెంత సేపు వెయిట్ చేసి ఇంకా చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి ఇంకా వెండి వాకిలి అనే దగ్గరికి కనుక ఎంటర్ అయిన తర్వాత ఇంకా కష్టం అంతా ఇంకా అలా మర్చిపోతాం. ఇంకా స్వామివారిని చూసిన తర్వాత ఇంకా అంత ఆనందం వేసేస్తూ ఉంటది. మా లక్క నిజంగా అనిపించింది అనమాట. ఎప్పుడు ఇంక మడవీధుల స్వామివారి ఊరేగింపు అనేది ఇంతలాగా చూడలేదు. మా దర్శనం ఇలా కంప్లీట్ అయ్యి ఇంక ఇలా బయటకు వచ్చాము, అప్పుడు ఇంక అలా స్టార్ట్ అయిందనమాట స్వామివారి ఊరేగింపు అనేది మడవీధుల్లోని. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవన్నమాట, అంత బాగుంది. ప్రతి పౌర్ణమికి స్వామివారి ఊరేగింపు ఇలా మడవీధుల్లో అయితే జరుగుతూ ఉంటుందంట. ఇన్నిసార్లు తిరుపతి వచ్చాం కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ ఎలాగే స్వామివారి ఊరేగింపు అనేది అయితే చూడడం అనేది. ఈ స్వామివారి ఊరేగింపు చూడడానికి చాలా మంది జనాలు వచ్చారు. అసలు ఇసుకేస్తే ఇసుక రాలినంత జనాలు ఉన్నారు. ఈ మడవీధుల నుంచి వెళ్తున్నప్పుడు స్వామివారికి అయితే ఇలాగ చాలా మంది ఇలా హారతి కూడా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ తూర్పు మడవీధి, పడమర మడవీధి, ఉత్తర మడవీధి అండ్ దక్షిణ మడవీధులు అని చెప్పేసి ఇలా 4 వీధులను అయితే ఉంటాయంట. అంటే గుడికి 4 చుట్టుపక్కల కూడా. ఈసారి అయితే గరుడ వాహనం పైన స్వామివారు కూర్చున్నట్టుగా ఉన్నారనమాట. ఎంత బాగా ఉందో అనిపించింది ఇంకా ఈ స్వామివారి ఊరేగింపు ఇలా చూడడానికి అయితే మాత్రం. ఈ ఊరేగింపు జరుగుతున్నప్పుడే ఇలాగ స్వామివారిని 3 పక్కలకు కూడా అలా కొంచెం కొంచెంగా తిప్పి ఇంకా అందరికి ఇలా కనిపించేలాగా స్వామివారి దర్శనం అయితే ఇస్తున్నారు. ఈ స్వామివారు అయితే 4 వీధుల్లో కూడా మడవీధిలో 4 వీధుల్లో కూడా చుట్టూరా తిరిగేసి వస్తూ ఉంటారు అనమాట. అలా జరుగుతుంది ఊరేగింపు అనేది. ఫస్ట్ ఒక రౌండ్ అయితే వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇంకెలా చూడొచ్చు కదా అని చెప్పి ఇంకెలా అయితే మా వారు నేను ఇంకెలా అయితే ఉండిపోయామన్నమాట. ఎందుకంటే అంత బాగుంది స్వామివారు ఊరేగింపు చూస్తుంటే, చాలా మనసులో తెలియని ఆనందం అనమాట. అందుకే ఇంకా రెండోసారి కూడా చూసి వచ్చింది కదా అని చెప్పి అయితే ఇంకెలా అయితే ఉండిపోయాము. ఈ స్వామివారి ఊరేగింపు జరిగేటప్పుడు ఫస్ట్ అయితే ఇలా ఏనుగులు అనేవి అయితే వస్తున్నాయి. ఆ తర్వాత కొంతమంది ఇలాగ నాట్యం చేస్తూ వస్తున్నారు అనమాట. ఆ వెనకాల ఇంకా స్వామివారు వస్తున్నారు. ఇంతకు ముందైతే ఇలా గేట్లు అనేవి అయితే ఉండేవి కాదు. ఈ మధ్య కాలంలో ఇంక ఇలా గేట్లు అనేవి అయితే పెట్టారు. ఎందుకంటే ఈ ఊరేగింపు టైంలో అయితే జనాలు అందరూ వెళ్ళి ఇంకా పడిపోతున్నారు, మీద పడిపోతున్నారని చెప్పేసి ఇంక ఇలా గేట్లు లాంటివి అయితే కట్టేశారని అయితే విన్నాను. ఇంకా ఈ ఏనుగులు కూడా చక్కగా ఇంకెలా లోపలికి వచ్చి ఇంకెలా నించుండిపోయి ఇంకెలా ఏనుగులు అనే లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ గేట్లను ఇంకెలా క్లోజ్ చేసేస్తున్నారు. ఇంకా ఏంటి ఒకేసారి ఎంతమంది ఆచార్యులు వస్తున్నారు అనుకున్నాను. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ గుడిలో చేసే ఆచార్యులంట.
ఇక్కడ ఇంకా నాట్యం చేసే వాళ్ళు కూడా ఇంకా అలా ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా ముందుకు వస్తే ఇంకా చూద్దాం అనుకున్నాను. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అయితే అంతమంది జనాలు వెనక్కుండిపోవడం వాళ్ళకి అనిపించలేదు. రెండో రౌండ్ కదా, ఇంకా అందుకే ముందుకైతే వచ్చేసాము. ఇప్పుడు చూద్దాం అనుకుంటే అలా పక్క నుంచి ఇంకా అలా వెళ్ళిపోతున్నారు. ఇంకా మరైతే చూడడం అయితే అవ్వలేదు. స్వామివారు అయితే ఇంక ఇలా అయితే వచ్చేస్తున్నారు. ఇలా స్వామివారిని తీసుకొస్తున్నప్పుడే కోనర్ దగ్గర ఆగి కోనర్ వైపుగా తిప్పి మళ్ళీ అదంతా కూడా చూపిస్తున్నారు. ఇంకా స్వామివారిని చూసేద్దామని చెప్పి ఉండిపోయామే కానీ ఇంకా ఆద్య అయితే చిన్నది కదా, ఏడ్ చేద్దామని చెప్పి చాలా భయపడ్డాం. కానీ నాకన్నా చాలా ఎనర్జెటిక్ గా తనే ఉంది. ఇంకా కోనర్ దగ్గర నుంచి మళ్ళీ ఇంకా ముందుకైతే తీసుకొని వస్తున్నారు స్వామివారిని. గరుడ వాహనం పైన స్వామివారు ఇలా కూర్చొని అయితే దర్శనం అయితే ఇస్తున్నారు. చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోవు అనిపించింది. చాలా ఆనందంగా అనిపించింది ఇలా స్వామివారిని చూస్తుంటే మాత్రం. ఇక్కడ ఇలా కొంతసేపు ఆగి ఇంక ఇలా అందరికీ కూడా ఇంక ఇలా స్వామివారిని అయితే ఇలా దర్శనం అయితే ఇస్తున్నారు. ఆద్య అయితే మాత్రం ఇంకా అలా సీరియస్ గా స్టన్ అయిపోయి ఇంకా అలా చూసేస్తుంది. ఇంకా స్వామివారిని మాత్రం మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళిపోతే కనిపించడం అన్నట్టుగా అలా చూసేస్తూ ఉంది. ఆద్యనే కాదు, నేను కూడా ఇంకా అలాగే చూసేస్తూ ఉన్నాను. స్వామివారిని చూస్తుంటే నిజంగా మనసులో అంత ఆనందంగా అనిపించేది. ఇప్పుడు ఇంకా మళ్ళీ స్వామివారికి అయితే కుంభహారతి అనేది అయితే ఇస్తున్నారు. ఇది ఇంకా బాగుంది. నిజంగా అసలు ఈసారి అయితే మాత్రం చాలా లక్కీ అనిపించింది అనమాట. మా పెళ్లి రోజున స్వామివారి దర్శించుకోవడం, మళ్ళీ ఇలా ఈ మడవీధిలో స్వామివారి ఊరేగింపు చూడడం అయితే మామూలుగా అనిపించలేదు. అసలు చాలా ఆనందంగా అనిపించింది. స్వామివారి ఊరేగింపు అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకుందామని చెప్పేసి లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అయితే ఇంకా వెళ్తున్నాము. ఈ స్వామివారి ఊరేగింపు ఇప్పుడు అయ్యిందేమో, ఇంకా జనాలందరూ కూడా ఒకేసారి కదులుతూ ఉంటారు కదా, అస్సలు ఖాళీ లేదు. ఇంకా ఈ లోపల కూడా చాలా కౌంటర్లు ఉన్నాయి, కానీ ఏ కౌంటర్ కూడా కొంచెం కూడా ఖాళీగా లేదనమాట. ఇంకా అలా లైన్లే కట్టేశారు. ఇంకా ఇన్ని కౌంటర్లు ఉన్నా సరే
ఇక్కడ లడ్డూలు తీసుకుని బయటకు వస్తూ ఉంటాం కదా, దానికి ఆపోజిట్ లోనే ఇక్కడ ఒక గదిలా కనిపిస్తుంది. ఈ లడ్డూలన్నీ కూడా తయారయ్యేది ఈ గదిలోనే తయారవుతూ ఉంటాయంట. ఈ వెంకటేశ్వర విశ్రాంతి భవనం దగ్గర సారంగి రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడ పైన గదులు ఉంటే కింద రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ లో అయితే ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే మగ్గం వర్క్ దాంతో చేసినట్టుగా ఉంది, భలేగా అనిపించింది. ఇక్కడ ఇంకా కృష్ణుడి విగ్రహాలు, బుద్ధుని విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా వెంకటేశ్వర స్వామి స్టాచ్యూస్ అయితే నవధాన్యాలతో చేసినవి కూడా ఉన్నాయన్నమాట. అబ్బో, ఇక్కడ కృష్ణుడు అయితే వెన్న తింటున్నాడు ఇంకా ఈ స్టాచ్యూలో. ఇక్కడ ఒక డాన్సింగ్ గర్ల్ బాగుంది. ప్రైస్ ఎంత చూద్దాము. ప్రైస్ ట్యాగ్ అయితే లేదు, కానీ డాల్ అయితే మాత్రం భలేగా కనిపిస్తుంది, బాగుంది. ఇక్కడ ఇంకా పికాక్ అయితే ఇంకా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఆదిదేవి స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. అబ్బా, లక్ష్మీదేవి చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఇలాగ చాలా అన్నమాట. అంటే మనకి పూజా సామాన్లు కూడా ఇలాగైతే ఇంకా ఈ రిసార్ట్స్ దగ్గర అయితే అమ్ముతున్నారు. మనం కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇక్కడైతే ఇంకా ఇంట్లో పెట్టుకునే దేవుడి ఫోటోలు, ఇంకా కొన్ని ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే మాత్రం నాకు చాలా బాగా అనిపించాయి, బాగా నచ్చాయి. ఇక్కడ ఈ పక్కన చూస్తే కొన్ని దేవుడి విగ్రహాలతో పాటు ఇంకా ఇక్కడ పంచులు, షర్ట్లు లాంటివి కూడా వీళ్ళైతే అమ్ముతున్నారు. ఇక్కడ ఈ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే పంచులను అయితే కంపల్సరీ కావాలనుకున్న వాళ్ళైతే ఇక్కడైతే కొనుక్కోవచ్చు. అబ్బా, ఈ లవ్ అనేది అయితే ఉంది, బాగుంది కదా అని చూస్తే ప్రైస్ 2500 అంట. మళ్ళీ ఇంకా అక్కడే పెట్టేసాను తీసిన చోటే. రెస్టారెంట్ లోకి వచ్చేసి ఇంకా టిఫిన్ అయితే ఆర్డర్ చేసిన, అసలే కడుపులోటి ఎలకలు ప్రకటిస్తున్నాయి. ఏంటి దోశతో పాటు పాలు ఇచ్చారు అనుకుంటున్నారా? అది పాలు కాదు, కొబ్బరి చట్నీ. ఇక్కడ చూస్తే మాత్రం ఎలా ఇంత తెల్లగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంది అనిపించింది నాకైతే. మన టేస్ట్ అయితే మనకు భలే నచ్చింది. ఇంకా ఈ రెస్టారెంట్ లో ఫ్రెష్ జ్యూస్ అని చెప్పేసి అయితే ఉంది. మనకు జ్యూస్ కావాలి అనుకుంటే అప్పటికప్పుడే మనకు చేసిస్తారంట. మనం ఏ ఫ్రూట్ అయితే కావాలనుకున్నా ఆ ఫ్రూట్ తోని. ఇక్కడ గ్లాసులు కూడా మంచి ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకా టిఫిన్ చేసి అయితే బయటకి అయితే వచ్చాము. ఎక్కడ చూసినా జనాలు అన్నట్టు ఉన్నారనమాట. పౌర్ణమి టైంలో ఎప్పుడు వెళ్ళినా సరే అరుణాచలం, తిరుపతి ఈ ప్లేసెస్ అయితే మాత్రం బిజీగానే ఉంటాయి. ఇంకా ఈ పక్కనేంటి ఇంతమంది లైన్లో ఎలా నించున్నారు, కూర్చున్నారు అనుకున్నాను. ఇవన్నీ కూడా ఫ్రీ దర్శనాలకి ఇంకా అలా లైన్లంట. ఇంకా వీళ్ళకి ఎప్పుడు దర్శనాలు అవుతాయో అనిపించింది. మొత్తానికి మా దర్శనం అయితే అయిపోయింది కదా, ఇంకా కొండ దిగడానికి అని చెప్పి ఇలా ఇప్పుడు కూడా రిటర్న్ లో కూడా ఒక జీప్ అయితే ఎగ్జామ్. ఇంకా మనకి కొండ దిగేటప్పుడు మాత్రమే మెట్ల మార్గం నుంచి వెళ్లే వాళ్ళు అయితే ఇలా అయితే కనిపిస్తూ ఉంటారు. అక్కడక్కడ అలాగా ఇలా కొండ దిగే దగ్గర ఒక 4-5 చోట్ల అయితే మనకి ఇంకా మొత్తానికి అయితే కొండ దిగే వాళ్ళు అయితే కనిపిస్తారు. అమ్మో, ఇక్కడైతే మంకీస్ ఈ కొండ మధ్యలో ఇలాగ అక్కడక్కడ ఇలాగ మంకీలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈ రోడ్ సైడ్ నుంచే ఇంకా మెట్ల మార్గం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇంకా ఎండ తగలకుండా ఉండడానికి అని చెప్పేసేమో పైన ఇలాంటివి అయితే వేశారు. ఈ ఎండలకి కాళ్ళు అనేవి అయితే కాలకుండా ఉండడం కోసం ఇక్కడ ఇంక ఇలా కార్పెట్స్ లాంటివి కూడా వేశారు. ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్నారు ఈ తిరుమల వాళ్ళు అయితే మాత్రం. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి వెళ్లే వే అయితే ఇదే. ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. మెట్ల మార్గం గుండా కొండ ఎక్కుతున్న వాళ్ళు, ఇలా రోడ్డు మార్గం గుండా కొండ దిగుతున్న వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే మనం కలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంటది. ఇంకా మేమైతే టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. ఇక్కడ పైనుంచి సిటీ వ్యూ చూడగానే ఇంకా అసలు చాలా బాగుంటది. అసలు చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి, మీకు కూడా కనుక నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇది తిరుమల సిటీ అంతా కూడాను. ఇక్కడ తిరుమల కొండల్లోనే కొండ దిగుతున్నప్పుడు గరుడ రూపం కనిపిస్తుంది అన్నారు కదా, ఇదేనంట అది. ఇటువైపు కొండ ఒక రెక్క, అటువైపు కొండ ఒక రెక్క అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ బ్రిడ్జ్ ఇంకా వర్కింగ్ లోనే ఉందన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఓపెన్ అయిపోయింది. ఈ పైన లైట్స్ దగ్గర స్వామివారి నామాలతో పాటు ఇంకా గరుడపక్షి డిజైన్ లాగా అయితే కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ అయితే తిరుమల నుండి సిటీ అవుట్స్కట్స్ అంటే రేణిగుంట జంక్షన్ వరకు ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.